పండబెట్టి దొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, తొడలు విండుతా, బుల్డోజర్లు ఎక్కిత్తా, మూసీలా పడేత్తా. ఈ మాటలు వింటుంటే నీకు ఎవరు యాదికొస్తుర్రు? ముఖ్యమంత్రి రేవంత్ సారే కదా. బీఆర్ఎస్ లీడర్ల గురించి మాట్లాడేటప్పుడు మన రేవంత్ సారు గిట్లనే డాగు పెడతాడు. ఇప్పుడు సారు వారు సొంత పార్టీ లీడర్ల గురించి కూడా మాట్లాడిండట. వాళ్ళకు కొన్ని నీతి సూత్రాలు కూడా చెప్పిండట. మరి రేవంత్ సారు వాళ్ళతోని పంచుకున్న సూక్తి ముక్తావళి ఏంటిదో జర మనం కూడా తెలుసుకుందాం పాండ్రి. ఇక సార్ మీకు ఎక్కడనే ఉండాలి, ఏర్పాటు చేసిరా? ఇక నేను చెప్తా. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ ఒక మీటింగ్లో ఏమంటున్నాయా అంటే ఇక వినాలే మీరే. అగనట విన్నారు కదా, ఈ చెయ్యి పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టురని బిల్డర్లు పెద్ద పెద్ద దందాలు చేసేటోళ్ళు మాకు చెప్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేని కొనుక్కోండి, మీ కాడ పైసలు లేకుంటే ఎప్పుడు మేము పైసలు ఇస్తామని అంటున్నారట. ఇక చెయ్యి పార్టీ సర్కార్ని వడగట్టుడే కావాలని మస్తు మొహమాటంగా పెడుతురట. మాకు తెలియదు, ఏ బిజినెస్ మెన్లు నాకు తెలిసిన వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీ దగ్గర ఆడిన ఉద్యోగస్తులు అన్న మాత్రం కూడా చూడు రాదని ఎందుకు అంటే అమ్మ ఈ గవర్నమెంట్ వశపొత్తలేదు, ఏదైనా వడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తామన్నా కొనుండి అవసరం అప్పుడు ఎమ్మెల్యేలు. కానీ ఉంచకుండా ఉంచితే దరిద్రం ఇది దీన్ని మొత్తం కథం పట్టిందని ఎంతో మంది అంటున్నారు. బిల్డర్స్ అంటూ, ఇండస్ట్రియలిస్టులు అంటూ, మీ ఖర్చు ఎంత పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక మరి అట్లా అన్నందుకు సారేమన్నాడు కావచ్చు. ఇక మొహమాతం కొద్ది సారే అన్నాడా? ఎమ్మెల్యేని కొంటాడా? ఇక ప్రభుత్వాన్ని వడగట్టే ఉపాయం ఏమన్నా